అయితే 'గబ్బర్ సింగ్' సినిమా హ్మ్. అసలు అవకాశం ఎలా వచ్చింది 'గబ్బర్ సింగ్‌కి'? 'గబ్బర్ సింగ్' అంటే హరీష్ శంకర్ గారు నాకు ఈ సినిమా ఆఫర్ లైఫ్ ఇచ్చారండి. హ్మ్. యాక్చువల్‌గా నా గురువు గారుగా ఆయనే నాకు ఈ సినిమా లైఫ్ ఇచ్చారు. యాక్చువల్లీ అంత సీరియస్‌గా నేను ట్రై చేయట్లేదు. అప్పుడు అటు వర్క్, ఇటు వర్క్‌లో ఉన్నా. హ్మ్. సో, ఆయనే ఈ సినిమాకి టోటల్ 32 డేస్ క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే. సో, సార్ హరీష్ గారు చెప్పారు, "నీకు 3 డేస్ వర్క్ ఉంటది. ఆ 3 డేస్ మాత్రం నువ్వు జాగ్రత్తగా చేసుకోవాలని" ముందే చెప్పారు. 3 డేస్‌లో కంప్లీట్ చేసేసారా అంటే టోటల్ మెయిన్ వర్క్. మూవీ? ఈ ఓకే. కబడ్డీ సీను, హ్మ్. అంత్యాక్షరి ఈ హ్మ్. ముందు నాకు ముందు హరీష్ గారు చెప్పారు. ఓకే. సో, మేమెప్పుడు వెయిటింగ్ అనమాట. ఆ సీన్ ఎప్పుడొస్తది. కళ్యాణ్ గారితో సినిమా అంటేనే ఓ ఎక్సైట్‌మెంట్. హ్మ్. అదో పెద్ద ఇంక నాకు గోల్డెన్ ఆపర్చునిటీలా ఫీల్ అయ్యాను. కాకపోతే ఆ రోజు తర్వాత కూడా షూటింగ్ ట్రావెల్ చేసారు ఆయన ఆ! సినిమాల్లో. ఆ తర్వాత 'గబ్బర్ సింగ్' తర్వాత చాలా ట్రావెల్ చేసారు చేశాను. ఆయన. తర్వాత 'గబ్బర్ సింగ్ 2' కూడా చేశాము. హ్మ్. సో, ఆ సినిమాకి మాకేంటంటే ఫస్ట్ టైమ్ ఆయన చూడడం, ఫస్ట్ టైమ్ యాక్ట్ చేయడం అంటే ఇంకెప్పుడు కబడ్డీ సీన్ ఎప్పుడొస్తది, ఈ సీన్ ఎప్పుడొస్తదని వెయిటింగ్ అనమాట. సో, ఆ సీన్ వచ్చినాక ఇంకా ఆ సీన్ ఆయనలా ఇమిటేట్ చేయడం. అదే ఆ సినిమా ఆయన ఎదురుగా ఆయనలా ఇమిటేట్ చేయడం. అంటే అది ఈవెన్ అది కాదు ఫస్ట్ టైమ్ అలా అంటే ఫస్ట్ ఆయనతో ఆయన ఎదురుగా ఆయనతో యాక్ట్ చేయడానికి కొంచెం నర్వస్‌నెస్ ఉంటుంది. అవును. ఒక టాప్ డెఫినెట్‌గా. హీరోతో. డెఫినెట్‌గా. అలాంటిది ఆయనలా యాక్ట్ చేయడం అంటే ఇంకా కొంచెం అంతే. అంటే ఆ నెర్వస్ టైంకి నెర్వస్ నాకు ఫీల్ అయ్యారా? హమ్మయ్య! నాకో ఛాన్స్ అంటే ఆ థాట్ ఇచ్చినట్టు. వచ్చిందండి. అలా చేస్తే బావుంటుందేమో అంటే ఆయన చూస్తే మనకు రాదు. హ్మ్. హరీష్ గారు ఈ సీన్ ఇట్లా కబడ్డీ సీను రాత్రి డైలాగ్స్ అన్నీ నాకు మార్నింగ్ చూసేసరికి ఇన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఇదేంటి సార్ ఇన్ని డైలాగ్స్ నా మీద అంటే మరి నీ మీదే పెట్టి రాసామని చెప్పన్నారు. హ్మ్. సో, అది సార్‌లాగా ఇమిటేట్ చేయడానికి ఎలా చేస్తావు అన్నారు. చేసి చూపించాను. వెంటనే సార్ చూసారు అక్కడ. పవన్ కళ్యాణ్ సార్. చూసి ఏది మళ్ళొకసారి చేయమనండి అన్నారు. అప్పుడు నేను నర్వస్ అయిపోయాను. ఫస్ట్ ఇంకా హరీష్ గారి దగ్గర రెచ్చిపోయి చేశాను గానీ, ఆయన మళ్ళీ ఒకసారి చేయనేసరికి నర్వస్ ఫీల్ అయిపోయాను. అంటే ఆ టైంకి అది అలా పుట్టింది. అది అలాగా బ్యాంగ్ లాగా అయిపోయింది. హ్మ్. అది నాకు చాలా అదృష్టం. అంటే ఎందుకంటే అంత పెద్ద ఆయన్ని ఇమిటేట్ చేయడం ఫస్ట్ థింగ్ అయితే, అలా ఇమిటేట్ చేసినోళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయరు కదా! హ్మ్. అదొద్దు తర్వాత ఇంకోటి అంటారు. బట్ అవును. ఆయన ఒప్పుకోవడం అనేదే నా లైఫ్ టర్నింగ్ పాయింట్. 'సీను సిద్దప్ప సీను' అంతే. ఇది బాగా పేలింది. ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఆ సిద్దప్ప అనేది మీకు 'ప్రభాస్ సీను' ఎలా ఒక క్యాప్షన్ అయిపోయిందో 'ప్రభాస్ గారి' అవును. ఫ్రెండ్‌గా ఈ సిద్దప్ప సీను కూడా ఒక కొన్ని చాలా, రోజులు బాగా చాలా, క్యాప్షన్ చాలా, అయిపోయింది చాలా, మీకు. చాలా టీవీ షోస్‌లో గాని, హ్మ్. ఎక్కడికెళ్ళినా గాని సిద్దప్ప సీను, సిద్దప్ప సీను అని పిలిచేవారు. ఓకే. సో, ఆ సక్సెస్ అనేది లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి వస్తది. హ్మ్. అది ఇలాంటి సినిమా సక్సెస్‌ని ఇంకా మేము అప్పుడు సినిమా రిలీజ్ అప్పుడు ఇక్కడ లేను మలేషియాలో ఉన్నాను. నాకు ఓకే. ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. అందరూ చెప్తుంటే నాకు ఎక్సైట్‌మెంట్ ఆగేది కాదు. కానీ అక్కడ 10 డేస్ షూటింగ్ ఉంది. ఓహ్! ఇక్కడ అందరూ ఇంక ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్‌లో. ఎళ్లి చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ ఎక్సైట్‌మెంట్ వేరే లెవెల్. అయితే ఈ సినిమాలో మీకు వేరే క్యారెక్టర్ అనుకున్నారంట నిజమేనా? లేదండి. ఇదే క్యారెక్టర్. ఇదే ఆ! క్యారెక్టర్. ఇదే ఆ! క్యారెక్టర్‌కి అనుకున్నారు. ఇదే క్యారెక్టర్. ఓకే.